రంగారెడ్డి జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కోహెడలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ సమీకృత మార్కెట్కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అన్ని రకాల మౌలిక వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ తీసుకువస్తున్నామన్నారు తుమ్మల. రేవంత్ రెడ్డి హయాంలోనే ఈ మార్కెట్ పూర్తవుతుందని తెలిపారు. ప్రతి వినియోగదారుడికి అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాట్లు ఇక్కడ చేయబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రం నుండే కాకుండా దేశ విదేశాల నుంచి ఎగుమతి దిగుమతి చేసుకునే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను తీసుకురాబోతున్నామన్నారు. వచ్చే నవంబర్ నెలలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు జరిగేటట్టుగా పనులు చేయాలి. నెక్స్ట్ డిసెంబర్ జనవరి కల్లా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఇయర్ లో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ రేవంత్ రెడ్డి గారి హయాంలోని ఈ మార్కెట్ ని రూపుదిద్దాలనేది వ్యవసాయ శాఖ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు మనసు పెట్టి ఈ యొక్క అంతర్జాతీయ మార్కెట్ ని ముఖ్యమంత్రి గారి సంకల్పానికి అనుగుణంగా, రాష్ట్ర రైతాంగం యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రతి వినియోగదారుడికి స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైనటువంటి అన్ని పండ్లు, పూలు, మాంసం, అన్ని వస్తువులు పంటలకు సంబంధించిన ప్రతి వస్తువుని ఇక్కడి నుంచే మార్కెట్ అయ్యేటటువంటి విధంగా ఈ మార్కెట్ రూపుదిద్దుకుంటుంది. ఈ అంతర్జాతీయ మార్కెట్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు సాయంత్రం భూమి పూజ నిర్మాణం జరుగుతుంది కాబట్టి